నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. దద్దరిల్లిన పశ్చిమాసియా. ఇరాన్లో బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా ఇజ్రాయిల్ దాడులు, లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలపైన యుద్ధాన్ని విస్తరిస్తున్న ఇరాన్, అజర్బైజాన్ పైకి డ్రోన్లు, ఒమన్ పోర్టు పైన కూడా డ్రోన్లు పడ్డాయి. గల్ఫ్ దేశాలపై కొనసాగింపు, యుద్ధ నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం ఇరాన్. శ్రీలంక తీరంలోకి మరో ఇరాన్ నౌక. ఇక్కడ ఏమవుతుంది, మనం ఇంతకుముందే అనుకున్నాం, దేశ సరిహద్దులు దాటిపోతుంది యుద్ధం. ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేస్తూ ఉంటే దానికి ప్రతీకారంగా అమెరికాకు ఎక్కడైతే అమెరికా ఆధీనంలో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలపైన కూడా యుద్ధం జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ వీళ్ళపై క్షిపణుల దాడులు జరుగుతున్నాయి. అంటే విస్తృతి పెరుగుతుంది. ఇప్పుడు శ్రీలంక బార్డర్లోకి కూడా చేరుకుంది యుద్ధం. మన సరిహద్దు శ్రీలంక, భారతదేశం సరిహద్దు సముద్ర తీర ప్రాంతంలో కూడా నౌకపై, ఇరాన్ నౌకపై యుద్ధం జరిగింది. డ్రోన్లతోటి ధ్వంసం చేశారు. అంటే ఏ వైపు ఎటు వెళ్తుందో కూడా ఎవరు ఊహించడానికి వీలు లేకుండా ఉంది ఈ యుద్ధం. అయితే మనం కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో యుద్ధం మరో రోజైన గురువారం పశ్చిమాసియా దద్దరిల్లింది. కొత్త ప్రాంతాలకు దాడులు విస్తరించాయి. ఇరాన్లోని దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలతో పాటు టెహ్రాన్తో సహా ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వరుస వైమానిక దాడులు చేసింది. లెబనాన్లోని 80 హెజ్బుల్లా మిలిటెంట్ల కేంద్రాలపైన విరుచుకుపడింది. ఇరాన్ కూడా దాడులను కొనసాగించింది. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలేంపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. కొత్తగా అజర్బైజాన్పై దాడులు చేసింది. ఒమన్ పోర్టు పైన కూడా దాడి చేసినట్లు సమాచారం. గల్ఫ్ దేశాలను ఇరాన్ మరోసారి లక్ష్యంగా చేసుకుంది. గల్ఫ్ దేశాలపైన, ఎందుకంటే అమెరికా ఆధీనంలోకి అవి వెళ్ళిపోయాయి కాబట్టి వాటిని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. ఇరాన్ను ట్రంప్, ఇజ్రాయిల్, అమెరికా వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, ఇరాన్ను పిల్లి అనుకున్నారు. మొట్టమొదటి రోజే అధినాయకుడిని చంపేశారు, ఇరాన్ అధినాయకుడిని. ఆయన మత గురువుగా ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఆయనను కరెక్ట్ టార్గెట్లో వదిలేసారు, తీసిపడేసారు. వాళ్ళతో పాటు ఆర్మీకి సంబంధించినటువంటి కమాండర్లు, మంత్రివర్గము, ఖురేషీకి సంబంధించినటువంటి కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాతే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ రెండు దేశాలు, అమెరికాను, ఇజ్రాయిల్, ఇక ఇరాన్ కాలబేరానికి వస్తుంది అని ఊహించారు. కానీ రోజు రోజుకు ఇరాన్ ఏమవుతుందంటే పులిలాగా తయారైపోయి తాను ఎటువైపు క్షిపణులు చేస్తాను అనేది వీళ్ళు ఊహించడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది, ఇజ్రాయిల్, అమెరికా కూడా. అంతగా వాళ్ళు ప్రపంచ దేశాలతో తమ లక్ష్యాలను ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద ఇరాన్ ప్రయోగిస్తుంది డ్రోన్లు, క్షిపణులతోటి. అంటే ఇంచుమించుగా విస్తరణ పెరుగుతుంది. యుద్ధం చేసేటువంటి ప్రాంతాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అయితే హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌకను ముంచేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. సముద్రంలో దారుణానికి అమెరికా పాల్పడిందని, దానికి తప్పకుండా చింతిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్తం కళ్ళ చూస్తామని హెచ్చరించింది. యుద్ధం కారణంగా 5 రోజులుగా మూతబడ్డ పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ప్రత్యేక విమానాల ద్వారా అక్కడ చిక్కుకుపోయిన వారిని తరలిస్తున్నారు. లెబనాన్పై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 8 మంది మరణించారు. పాలస్తీనా శరణార్థుల బేదాబీ శిబిరంతో పాటు తీర ప్రాంత హైవేపై 3 చోట్ల దాడులు జరిగాయి. మరోవైపు హెజ్బుల్లా చీఫ్ నయీం కాసిం తొలిసారిగా ఇజ్రాయిల్ దాడులపై స్పందించాడు. ఆయుధాలను వదిలివేయాలన్న లెబనాన్ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇజ్రాయిల్ దాడులు చేసినంత కాలం ప్రతిఘటిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ ఊరుకుంటే ఇరాన్ కూడా ఊరుకునే అవకాశం. ఇజ్రాయిల్ వాళ్ళు ఊరుకోరు, మేము ఊరుకుంటే మా అలుసుగా భావిస్తారేమో అని ఇజ్రాయిల్ వాళ్ళు ఊరుకోరు. వీళ్ళని ఉసుగొలుపుతున్నది అమెరికా వాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక పరంగా నష్టపోతున్నది అమెరికానే. వీళ్ళు ఇద్దరు, ముఖ్యంగా ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం చేస్తుంది, అది వేరు పక్కకు పెడదాం. అనవసరంగా అమెరికా నుంచి ట్రంప్ వీళ్ళను ఉసిగొల్పడం అన్నా అక్కడ ఉన్న ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోతున్నాయి. అమెరికాలో లక్షలాది కోట్ల రూపాయలు యుద్ధానికి వెచ్చిస్తున్నారు. అమెరికా వాళ్ళే అంటున్నారు, ఇక్కడ అభివృద్ధి కోసం కాదు, ఇది అభివృద్ధికి వాడుకున్నా ఏం కాకపోవు. అనవసరంగా
ట్రంప్ ఇరాన్తో గెలుక్కున్నాడు. రేపు అమెరికాకు కూడా ఎలాంటి ప్రమాదం వచ్చేది ఉందో అనే స్థితిలో అమెరికా ప్రజలు భయపడుతున్నారు. నష్టపోయేది ఇప్పుడు అమెరికానే, దాంతో ఒరిగింది లేదు. ఇరాన్ ఏమో సాధిస్తామనుకుంటే అక్కడ సాధించడానికి ఏమీ వీలు లేకుండా ఇంతకింతకు యుద్ధం పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితులు కనిపిస్తలేవు. అదేవిధంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. కరాజ్ ప్రాంతము బాంబుల మూతతో దద్దరిల్లింది. నగరంలోని పలు మౌలిక వసతులపైన దాడులు జరిగాయి. లెబనాన్లో ఇప్పటిదాకా 102 మంది మరణించారు. 83,000 మంది నిరాశ్రయులయ్యారు. 170 నగరాలపై ఇప్పటిదాకా ఇరాన్లోని 174 నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. మొత్తం 636 ప్రాంతాలపై 1332 దాడులు చేశాయని వివరించింది. పలు నగరాల్లో నివాస భవనాలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. క్షిపణులు కొంతవరకు ఆర్మీ కంపౌండ్లలో, అదేవిధంగా ఆయుధ తయారీ అణు కేంద్రాలు ఎక్కడైతే ఉంటే అక్కడ కొన్ని సందర్భాల్లో చేస్తున్నా, కొన్ని సందర్భాల్లో జనావాసాలపై కూడా క్షిపణులు పడతాయి. మనం వారం రోజుల క్రితం అనుకున్నాం, ఒక పాఠశాల మీద క్షిపణులు పడితే అక్కడ 83 మంది పిల్లలు చనిపోయారు. అంతకు మించి ఏమన్నారు పిల్లలు? ఎవరికి అన్యాయం చేశారు అంటే వాళ్ళ టార్గెట్లు ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కావాలని కూడా అక్కడ ఏదో అలజడి సృష్టించాలి, ప్రజల్లో భయపడే స్థితిని తీసుకురావాలి. దాంతో ప్రభుత్వాలు కూడా భయపడతాయి, మా ప్రజలకు ఏమో అవుతుంది, దానివల్ల యుద్ధం ఆపుకోవచ్చన్న ఉద్దేశం కూడా ఉండవచ్చు. శత్రువులను దెబ్బతీయడానికి పలు రకాల పన్నాగాలు పన్నుతూ ఉంటారు కాబట్టి అందులో ఇది కావచ్చు. కానీ అమాయకమైన ప్రజలు యుద్ధం వలన చనిపోతారు. ఎన్ని క్షిపణులు సరిహద్దుల్లో వీళ్ళు ఆపాలన్నా, ఆర్మీ వాళ్ళు రాడార్ ద్వారా ఆపాలన్నా కొన్ని మిస్ అయిపోయి ప్రజల మీద పడే అవకాశం. మనం జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా చూస్తాం, యుద్ధం సమయంలో కొన్ని క్షిపణులు గృహాలపై పడ్డాయి. అందుకే ఏం చేస్తారంటే యుద్ధానికి ప్రారంభం కంటే ముందే కొన్ని గ్రామాలను ఖాళీ చేయిస్తారు ఆర్మీ వాళ్ళు. కావాలని రావచ్చు, మిస్ అయ్యి కూడా క్షిపణులు కొని వచ్చి గృహవాసాల మీద, ప్రజల మీద పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ముందుగానే ఖాళీ చేయిస్తారు. ఇక్కడ కూడా పరిస్థితి ఏమవుతుందంటే సరిహద్దులో యుద్ధము ఒక ఎత్తు అయితే కొన్ని క్షిపణులు జనావాసాలపైన పడటం వల్ల వేలాది మంది ప్రజలు చనిపోతున్నారు, నిరాశ్రయులవుతున్నారు. తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి పిల్లలు ఉంటున్నారు, పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. ఇరాన్కు మద్దతుగా ఇర్బైల్లోని అమెరికా స్థావరాలు, కాన్సులేట్పై మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. వీటిలో చాలా వాటిని అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. మిలిటెంట్లు అంటే ఆర్మీ వాళ్ళు కూడా కాకుండా వేరే ఇతరులైనా కూడా స్వతంత్రంగా కూడా మన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ప్రతి వాడికి ఆయుధాలు, అక్కడ వాడు ఆర్మీ వాడని కాదుగా, ప్రతి వాడు మన దగ్గర ఆయుధాలు ఉంటాయి, క్షిపణులు ఉంటాయి. పాకిస్తాన్ మీద ఎట్లయితే ప్రయోగిస్తున్నారో ఇరాన్లో కూడా ఆర్మీ వాళ్ళే కాకుండా ఇతర వేరే వాళ్ళ మీద కూడా, వాళ్ళు మిలిటెంట్ అనొచ్చు, మనం ప్రభుత్వ పరిధిలో ఉండకున్నా వాళ్ళు దేనికైనా దానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఇష్టారీతిగా క్షిపణులు ప్రయోగిస్తున్నారట. 100 దాడులు జరిగాయని ఇర్బిల్ గవర్నర్ ఒమేద్ కోస్నా ఆయన తెలిపిండు. అంటే ఇది ఇంచుమించుగా ఏమవుతుందంటే మొత్తము ప్రపంచ వ్యాప్తంగా ఇది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన సరిహద్దులకు కూడా ఇరాన్ పడవను ముంచివేశారు అంటే మన సరిహద్దుల్లోకి కూడా ఈ యుద్ధం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒక యుద్ధ విమానం ఈ ఇరాన్ మన శ్రీలంక పరిధిలో సరిహద్దుల్లో మళ్ళీ ఇరాన్ నౌక వచ్చిందట. మళ్ళీ దానిపైన కూడా దాడి చేసే అవకాశాలు ఉంటాయి. లేకుంటే మళ్ళీ దాంట్లో ఏమైనా క్షిపణులు అవి ఏమైనా వీళ్ళు మోహరించి ఉన్నాయా ఎదురుదాడి చేయడానికి, అది ఏమీ తెలియదు. కానీ సరిహద్దులు దాటి ఒక్కొక్క దేశం దాటిపోతూ ఉంది. ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు దాపురించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇరాన్ నుంచి ప్రపంచానికి ఒక రకంగా 70% పెట్రోలియం ఉత్పత్తులు అవసరం. జలసంధి ద్వారా పెట్రోలు, డీజిలు, ముడి చమురు మనకు ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఇరాన్ జలసంధిని మూసేశారు. యుద్ధం రోజు రోజుకు తీవ్రమైపోతూ ఉంది. రేపు భవిష్యత్తులో భారత్తో సహా ఏ దేశమైనా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ గడువు అయిపోతే, ఆ నిల్వలు ఒకవేళ ముగిసిపోతే పరిస్థితి ఏంది? మధ్యవర్తిత్వానికి మరి ఎవరు పోతారు? చైనా అంటే ఎవరు నమ్మడు, కానీ వేరే వాళ్ళు ఎవరైనా
ముందుకు వెళ్ళి యుద్ధాన్ని ఆపేటువంటి పరిస్థితులు ఉన్నాయా? నోబెల్ శాంతి బహుమతి కావాలి అని మొత్తుకుంటున్నాడు, కలలు కంటున్న ట్రంప్ ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైంది అన్నప్పుడు ఇంకెవరు ఈ యుద్ధాన్ని ఆపుతారు? ఆపడం వల్ల ప్రయోజనం ప్రజలకు, ప్రపంచ ప్రజలందరికీ ఉంటుంది, ఆ దేశస్తులకు ఉంటుంది. ప్రాణాలు పోగొట్టుకోకుండా ఆస్తి నష్టం అంటే రికవరీ చేసుకుంటారు, అది వేరు. ప్రాణాలు పోతే మాత్రం తీసుకుని వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఈ సమయంలో యుద్ధం పెరగకుండా ఆగాలి. ఆ దిశగా భారత్ లాంటి దేశం ముందుకు వస్తేనే ప్రపంచం నవ్వుతుంది. కానీ చైనాను ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. ప్రేక్షకులారు మీరేమంటారు? మధ్యవర్తిత్వానికి భారత్ వెళ్ళాలా? అసలు చైనాను ప్రజలు నమ్ముతారా? ప్రపంచ ప్రజలు నమ్ముతారా? ఈ రెండిటి మీద మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.